అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు. కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేమో అమాయకులు కాదు సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చారు. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుడ్డుసున్నిచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిండ్రు అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద ఊడో పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు. ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ్ సోదరులు అమాయకులు, మంచోళ్ళు, నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు. ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు పదే మమ్మల్ని సవాల్ విసిరిండ్రు. ఏమని? అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది? రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు? ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాం. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమైనా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్ని మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మినరో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం. అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు. మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండనీక అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు. కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగ నమ్ముకుంటారు, భూములు తాకట్టు పెడతారు. తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లో అప్పు ఉడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు. ఇవాళ 10 ఏళ్ళైనా అధ్యక్ష నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నా. ఏమన్యాయం చేసినాం అధ్యక్ష? పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి ఏమన్యాయం చేసినాం? 2009లో కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలస వస్తే వలసలు పోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష? పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష? ఈ రోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం, ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో, మా తట్ట పని, పార పని, వలస బతుకులు ఎట్లున్నాయో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో అంతకంటే దారుణంగా తయారైనవి. ఇవాళ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, పాలమూరు, రంగారెడ్డి, ఎత్తిపోతల, సంగంబండ, రాజోలి బండ, జూరాల, ఏ ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 17.5 లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే 20 లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్లకు తీసుకొచ్చి చేవెళ్లలో శిలాఫలకం వేపించి చేవెళ్ల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ 3000 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ, పరిగికి కానీ, కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ కూర్చున్నోళ్ళు ఆ ఎల్ల అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష? చేవెళ్ళ చౌరస్తాలో శిలాఫలకం ముందర మనం నిరసన తెలపలేదా అధ్యక్ష? ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా? రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఇవాళ చేవెళ్ళ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా వీడికొచ్చి మేము వెలుగబెట్టినామని ఇవాళ వీడికొచ్చి మాటలు చెప్తుండ్రా? కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది 6 మంది అని ఎట్లా లెక్కలు చెప్తాడు అధ్యక్ష? ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు, అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు. గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు, విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలో పెట్టి అడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా? దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళ ప్రాతిపదికన మాట్లాడాలని మా భావన. అందుకే ప్రతిపక్షాలకు ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహేతుకమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం. ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం, సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమరి నాయకత్వంలో. అయితే సభను సభ్యులు తప్పుదోవ పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు తెరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం, మీటర్లు పెట్టమంటే మేము పెట్టనన్నాం, 30,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండు అధ్యక్ష. ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలు పెట్టదలుచుకున్నా అధ్యక్ష. వాస్తవంగా వారు ఏమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను, నేను వారు ఒకసారి చూసుకోమన్నారు. ఎందుకనంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు, కానీ సభలో కూడా
అబద్ధాల ప్రాతిపదికన ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు. అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలని ఈ ఒప్పందాలను నేను ఈరోజు సభలో పెడుతున్నా అధ్యక్ష. ట్రైపార్టైట్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. Tripartite MOU is made this 4th day of January 2017. అంటే 3 పార్టీలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు 3 సంస్థలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ట్రైపార్టైట్ అగ్రిమెంటు జనవరి 4 తారీఖు 2017 నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. ఈ అగ్రిమెంట్ 28 పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష. ఈరోజు నేను పేజీ నెంబర్ 7లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష. ఇది అచీవింగ్ 100% డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై June 30th 2017. అదేవిధంగా అచీవింగ్ 100% ఫీడర్ మీటరింగ్ బై June 30th 2017. అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% June 30th లోపల మేము మీటర్లు బిగిస్తాము అని, అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు 30th లోపల పెడతామని, ఇదే కాకుండా ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ 500 యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై December 31st December 2018 అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబోవ్ 200 యూనిట్స్ మంత్ బై 31st December 2019. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే June 30 తారీఖు లోపల అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019 అంటే 100% గృహ వినియోగదారులకు అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ పేర్లు కూడా నేను చెప్తా అధ్యక్ష. ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటే రేపు భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది. ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా IAS స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ G. రఘుమారెడ్డి, అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి, అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి A. గోపాలరావు. ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. జనవరి 4, 2017 నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి నేను ఇస్తున్నా. అదేవిధంగా వారు మాట్లాడిన అబద్ధాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. తమరి ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంది అని. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జు, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జు. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. मिलाए तो 78 किलोमीटर फेज 2, ये 78 किलोमीटर का प्रोजेक्ट रिपोर्ट सब कुछ केंद्रीय सरकार को हम लोग रिप्रेजेंटेशन दे चुके हैं, प्रोजेक्ट रिपोर्ट भी दे चुके हैं. अभी डिटेल प्रोजेक्ट रिपोर्ट बन रहे, उसमें हमारा दोस्त का एक ही
शके की कौन बनाने वाले, पैसे कहां से आएंगे सर? इसीलिए जॉइंट वेंचर JV model between central and state government. This is point number one. The agency is going to take up this work. Joint venture with government of India and as well state government. उसमें 15% गवर्नमेंट ऑफ इंडिया का शेयर है, 35% स्टेट ऑफ तेलंगाना के शेयर है और 45% लोन आउट ऑफ FRBM. क्योंकि केंद्र सरकार ने एक बार ये मान लिए तो FRBM के अंदर ये लोन नहीं आएंगे और 5% PPP मॉडल, ये 100% से हम लोग मेट्रो रेल बनाने वाले हैं अकबर साहब. इसमें हम पक्का प्लानिंग किए. अब बेफिक्र रहो, आने वाले चुनाव से पहले चंद्रायन गुट्टा में मेट्रो में आके आपसे वोट मांगूंगा. मैं वादा कर रहा हूं. अब पिछले दोस्त को 10 साल देके ना, ये दोस्त को 4 साल समय दो. आपके चंद्रायन गुट्टा में मैं खड़े रहकर मेट्रो स्टेशन में आपको वोट मांगेंगे कि भाई इस बार चंद्रायन गुट्टा में कांग्रेस, ओबीसी को आपको ज्यादा प्यार है. ओबीसी के बारे में पिछले बार मैं फिशरमैन कम्युनिटी को टिकट दिया, मुद्राज कम्युनिटी को चंद्रायन गुट्टा से. मैं मेरे दोस्त से गुजारिश करूंगा, वो गरीब बेचारे को चंद्रायन गुट्टा से जिताने के लिए भी मैं आपसे गुजारिश करूंगा. तो इसीलिए मेरे टिकट से चुनाव लड़े तो मैं भरू. भाई मैं अभी वादा कर रहा हूं चेयरमैन साहब, स्पीकर सर, आपके सामने अगर कोडंगल से मेरा कांग्रेस के बी फॉर्म लिए तो अकबर साहब को जिताने की जिम्मेदारी मेरी है. मैं जिम्मेदारी लेता हूं. साहब का मेरा दोस्त मेरा बी फॉर्म, मेरा पार्टी के बी फॉर्म ले लिए तो पूरा मेरा ही जिम्मेदार. आने का भी जरूरी नहीं है. नामिनेशन के ऊपर उनके दस्तखत ले जाके मैं नामिनेशन फाइल करवा देके मैं चुनाव भी नहीं लड़ूंगा. उनका चीफ इलेक्शन एजेंट बनकर मैं कोडंगल में उनको जिता के लेकर आके वहां बिठाऊंगा. वहां पर नहीं, इधर बिठाऊंगा. इधर हमारे भाई को हम डिप्टी CM बना लेके यहाँ पर बिठा के अच्छा जो बजट सैंक्शन है उन्हीं से बजट सैंक्शन करवा देंगे. हमको कोई एतराज नहीं है. इसीलिए ये जो गौलीगुड़ा से फलकनामा से चंद्रायन गुट्टा तक 2675 करोड़ से मेट्रो बनने वाले. हम लोग जल्दी से ऑलरेडी लैंड एक्विजिशन काम शुरू हो गए, पैसे भी दिए साहब को. अगर वो इंफॉर्मेशन नहीं है तो मैं पूरा इंफॉर्मेशन सारा अकबर साहब को मैं दूंगा. लैंड एक्विजिशन का काम शुरू हो गए. 2675 करोड़ से गौलीगुड़ा बस स्टैंड से लेकर फलकनामा से लेकर चंद्रायन गुट्टा तक 7.5 किलोमीटर का जो मेट्रो बनाना है मेरी जिम्मेदारी है. बीइंग एन MAUD एंड चीफ मिनिस्टर ऑफ तेलंगाना, मैं उनको वादा कर रहा हूं आपके सामने मैं मेट्रो రైల్ बना के दिखाऊंगा. అక్బరుద్దీన్ ఓవైసీ గారి మీద పెట్టిన కేసు పోలీసులకు వాళ్ళు తీసిన విషయము ఇవన్నీ కనుక్కుంటాము. అయితే వారు ఒక ఆరోపణ ఏదైతే చేసిండ్రో ఆ ఆరోపణ సరైనది కాదు. అమిత్ షా గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు ఎన్నికల సందర్భంగా చిన్నపిల్లలతో ప్రచారం చేయించిందని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జి నిరంజన్. నేను అధ్యక్షుడిని, ఆయన ఉపాధ్యక్షుడు. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చిన్నపిల్లలను ఎన్నికల ప్రచారంలో వినియోగించిందని అమిత్ షా గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద కేసులు కట్టండి అని ఫిర్యాదు చేసిందే కాంగ్రెస్ పార్టీ, నేను అధ్యక్షుడుగున్న పార్టీ. ఆ ఫిర్యాదు మీద FIR పోలీసులు చేసి ఆ FIR విచారణ సందర్భంగా ఛార్జ్ షీట్లో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకుల మీద ఛార్జ్ షీట్ వేసి అక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన అమిత్ షా అండ్ కిషన్ రెడ్డి గారిని ఆ FIRలో నుంచి పోలీస్ అధికారులు తొలగించడం జరిగింది. తక్షణమే కాంగ్రెస్ పార్టీ తొలగించిన అధికారులకు వ్యతిరేకంగా కోర్టులో ఫైల్ చేసి కంప్లీట్గా వారిని కూడా ఇందులో కొనసాగించాల్సిందే, వారిని ఛార్జ్షీట్లో తొలగించడానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం మొదలుపెట్టింది. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు.
మీరు వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అనుమతులు, అభివృద్ధి కోసం నిధులు మీరు ఇవ్వండి, మీరు పెద్దన్న పాత్ర పోషించండి. ప్రధానమంత్రి అంటేనే పెద్దన్న, రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ సమానంగా చూడాలి. మీరు గుజరాత్ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో, మీరు ఉత్తరప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో, బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలోకి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ విధంగా నిధులు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి ₹1 పన్ను చెల్లిస్తే 43 పైసలే తిరిగి మాకు వస్తున్నాయి. అదే బీహార్ రాష్ట్రం నుంచి ₹1 పన్ను చెల్లిస్తే ₹7.26 తిరిగి బీహార్ రాష్ట్రానికి మీరు నిధులు విడుదల చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు ₹6 పైచిలకు ₹1 ఉత్తరప్రదేశ్ కేంద్రానికి పన్నులు చెల్లిస్తే ₹6 పైగా ఉత్తరప్రదేశ్కు మీరు నిధులు ఇస్తున్నారు. కాబట్టి వివక్ష చూపించకుండా ఒక పెద్దన్న తరహా రాష్ట్రాలను సమన్వయం చేసుకొని అభివృద్ధి చేయడానికి సహకరించండి అని నేను ఎక్కడో చెవిలో రహస్యంగా చెప్పలేదు అధ్యక్ష. ఆదిలాబాద్లో అక్కడనే మిత్రుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఆదిలాబాద్లో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నేను నెరవేర్చిన. ప్రజలు వారికి ప్రధానమంత్రి అవ్వడానికి తీర్పిచ్చిండ్రు. ప్రజలు నాకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వడానికి అవకాశం ఇచ్చిండ్రు. ప్రధానమంత్రుల ముఖ్యమంత్రుల మధ్యలో ఒక సఖ్యత ఉండాలి, సమన్వయం ఉండాలి, అభివృద్ధి కోసం సహకారం ఉండాలన్న ఆలోచనతోటి చేసి అంటే చెప్పిన మాటలు. నేను నరేంద్ర మోడీ గారిని ఏం పొగిడినా నాకేం వార్డు మెంబర్ బీఫామ్ కూడా రాదు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా 65 మంది శాసనసభ్యులు అనుకోబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. నేను రాజకీయ ప్రయోజనం కోసం నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అనలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారికి గుర్తు చేసిన మీరు పెద్దన్నగా బాధ్యత వహించండి అని. అందుకే మీ ద్వారా अकबर भाई आपको मैं ये गुजारिश कहना चाहता हूं, जो अमित शाह के खिलाफ, किशन रेड्डी के खिलाफ दरखास्त किया कांग्रेस पार्टी ने, हमारे उपाध्यक्ष जी निरंजन ने पुलिस स्टेशन में दरखास्त किए कि छोटे बच्चों को चुनाव में इस्तेमाल किए, उनके खिलाफ कार्रवाई शुरू करो बोल के हम लोग ने दरखास्त किए. वही दरखास्त के ऊपर एफआईआर हुआ, अमित शाह और किशन रेड्डी जी को अक्यूज्ड बनाए. बाद में पुलिस इंक्वायरी में जो वहां पर कार्यक्रम लिए उन लोगों को अक्यूज्ड बनाए, इन लोगों को उसमें से निकाले. तो हमारा पार्टी अमित शाह के खिलाफ, किशन रेड्डी के खिलाफ अब कोर्ट में हम कार्रवाई शुरू किए. तो इसीलिए हम लोग नहीं निकाले. जो पुलिस ऑफिसर्स जो चार्जशीट में निकाले, हम वो चार्जशीट के खिलाफ हम भी दरवाजा खटखटा रहे. तो इसीलिए ये जो आपको जो गलत फहमी हुआ वो गलत फहमी दूर कर दो. हम बड़े भाई कहा बोले तो राज को कुछ पैसे लाने के लिए कुछ परमिशन मूसी जो आपके अपना जो ओरिजिनल सिटी है उसको अच्छा तरक्की में ले जाने के लिए हम लोग को पूछे थे, मगर उससे बगल और कुछ नहीं है. तो इसीलिए हम लोग नीति से हम लोग चुनाव लड़ेंगे और आगे तेलंगाना को तरक्की करने के लिए हम लोग कोशिश करेंगे. ऑनरेबल स्पीकर सर, मैं यही बात कहना चाह रहा हूं, उन्होंने तो आपको सौतेला भाई समझ लिया है और सीएम साहब अभी पूरा बयान करे कि किस तरीके से मेट्रो आएगी, स्टेट गवर्नमेंट का शेयर, गवर्नमेंट ऑफ इंडिया का शेयर, सब 2 दिन पहले गवर्नमेंट ऑफ इंडिया क्या दे रही है क्या नहीं दे रही है उस पे बहस, रेजोल्यूशन, यही बोलते हुए बैठ जाऊंगा. क्या आपको यकीन है कि मिस्टर मोदी हैदराबाद मेट्रो ट्रेन के लिए देंगे पैसा? तो मैं आपसे करूंगा कि सर, मैं आपके जरिए आपसे कहूंगा कि अगर वो देते हैं तो बहुत अच्छा है, वो हमारा हक है, एहसान नहीं कर रहे हैं. लेकिन अगर नहीं भी देते हैं तब भी हम पुराने शहर में मेट्रो ट्रेन को चलाएंगे. मैं ये सुनना चाहता हूं आपसे. గౌరవం మళ్ళీ నేను వారికి మాట ఇవ్వదలుచుకో.
ఫెడరల్ సిస్టంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి మనం రాబట్టుకోవాల్సిన నిధులు రాబట్టుకోవాల్సిందే, చేయాల్సిన ప్రయత్నాలు పూర్తిగా చేయాల్సిందే. వాళ్ళు ఇవ్వనంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధి ఆగదు. చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పీపీపీ మోడల్ నుంచి చేయడానికి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వారికి మాట ఇస్తున్నా, ఖచ్చితంగా వచ్చే 2029 ఎన్నికల లోపల ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ నిర్మించి అదే మెట్రో రైల్లో ఎట్లయితే లండన్లో థేమ్ రివర్ను చూడడానికి డెవలప్మెంట్ కోసం అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కలిసిపోయి చూసినో ఇదే మెట్రోలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తిరుగుతాము. మేము హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని అబద్ధాలు చెప్పి మేము మోసం చెయ్యము. న్యూయార్క్ కరీంనగర్ని న్యూయార్క్ చేస్తా అని మేము చెప్పము. వరంగల్ని లండనా? సో వరంగల్ని లండన్ చేస్తామని, కరీంనగర్ని న్యూయార్క్ చేస్తామని, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ఇట్లాంటి అబద్ధాలతో మేము కాలం వెళ్ళదీయము. తప్పకుండా మేము చేస్తాము. ఇప్పటి వరకు 100% చెప్పిన మాట మీద నిలబడ్డాం కాబట్టి ఇక్కడికి వచ్చిన భవిష్యత్తులో కూడా అదే మాట మీద నిలబడతాం. జనవరి 4 నాడు సంతకాలు పెట్టినరు. ఇవాళ ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే, ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంటును ఉల్లంఘించడమని కేంద్ర ప్రభుత్వము డిస్కాంల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది. వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి, ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపిరాలి. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు ఊరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం. మేము 30,000 కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు. ఎవరిని మభ్య పెడుతున్నారు అధ్యక్ష? ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది మీరు సంతకాలు పెట్టిందా కాదా, మీరు ఒప్పందాలు చేసిందా కాదా? ఈ 28 పేజీలలో మీరు సంతకాలు పెట్టి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ఈరోజు విధి లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు కల్పించి మళ్ళీ కూడా అబద్ధాలతోని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండు. ఇప్పటికైనా నీ అనుభవం అంతా అబద్ధాల కోసం వినియోగించకు. నీ అనుభవము కనీసము ప్రజలకు, రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా గతంలో చేసిన పాపాలను సభ ద్వారా చర్చ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే రేపు రాబోయే రోజుల్లో 1 6 సీట్లు వస్తాయి. అంతే తప్ప ఇట్లనే అబద్ధాలు చెప్తే వచ్చేసారి ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవారు అధ్యక్ష. ఈసారి పార్లమెంటు మెంబర్ పోయింది, ఒక్కటి రాలే, గుండుసూన్ వచ్చింది. ఇట్లనే మాట్లాడితే పంచాయతీ మెంబర్ కూడా గుండుసూన్ అవుతుంది అధ్యక్ష. కాబట్టి నేను వారికి చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి అబద్ధాలతోని మీరు ఎక్కువ కాలము ఎల్లదీయలేరు. మీరు ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో ఈ డాక్యుమెంటును మేము ప్రజలకు తీసుకొచ్చి పెట్టినాము, ఈ సభలో పెట్టినాము. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు వచ్చినాయి. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇంతకాలం వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు ఏవైతే చెప్పిర్రో, మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసినాం, మేము సంతకాలే పెట్టలేదు, మేము మీటర్లు పెట్టమన్నాం, అన్నీ పచ్చి అబద్ధాలు అధ్యక్ష. సంతకాలు పెట్టిన అధికారులు నేను మళ్ళొకసారి చదివి వినిపించదలుచుకున్నా అధ్యక్ష. ప్రభుత్వం తరఫున పోయి సంతకాలు పెట్టింది అజయ్ మిశ్రా IAS, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అండ్ సదరన్ డిస్కామ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ శ్రీ రఘుమార్ రెడ్డి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఎట్ ద సేమ్ టైం నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ తెలంగాణ, ఏ గోపాలరావు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళందరూ స్పష్టంగా ఒప్పందాలు చేసి సంతకాలు పెట్టి ప్రజలు ఎప్పుడైతే గుర్తుపట్టి కర్రుగాల్చి వాత పెడతారని అనుకున్నారో అప్పుడు మాట తిప్పేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా జెన్కో అండ్ ట్రాన్స్కో విద్యుత్ శాఖ డిస్కాంలకు ఈ ఒప్పందాన్ని అమలు చేయకపోతే ఈ అగ్రిమెంట్ను ఉల్లంఘించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు పెట్టక తప్పని పరిస్థితి
మన ప్రభుత్వానికి మన ప్రజలకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా వారు క్షమాపణ చెప్తే బాగుంటుంది తెలంగాణ ప్రజలకని నేను మీ ద్వారా చెప్తున్నా. వారు మాట్లాడిన అబద్ధాలను అన్నిటిని కూడా రికార్డుల నుంచి తొలగించుండి అధ్యక్ష.